దేవుని వాక్యాన్ని భయభక్తులు ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 16 వచనం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించుదువు. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు అంటున్నాడు. కాబట్టి మన సంతోషం దేనితో ముడిపడి ఉండాలి, ఎవరితో ముడిపడి ఉండాలి అని అంటే, మన దేవుడైన ప్రభువుని బట్టి మన సంతోషం ముడిపడి ఉండాలి. ప్రభువు కాకుండా ఏదైనా మన సంతోషంతో ముడిపడి ఉంటే అది మనకు దూరమైనప్పుడు మన సంతోషం పోతుంది. ఉదాహరణకు, ఒక వస్త్రాన్ని బట్టి మనం సంతోషించేవారిగా ఉంటే ఆ వస్త్రం పాతగిల్లిపోయినప్పుడు మన సంతోషం పోతుంది. లేదా డబ్బును బట్టి మనం సంతోషించేవారిగా మనం ఉంటే ఆ డబ్బు మన చేతిలో ఖర్చు అయిపోయినప్పుడు మన సంతోషం పోతుంది. లేదా ఒక మనిషిని బట్టి మనం సంతోషించేవారిగా ఉంటే ఆ మనిషి మనతో ఉన్నంత కాలము సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఆ మనిషి మనకు దూరంగా ఉంటే మనకు ఆ సంతోషం పోతుంది. అలాగే ఈ లోకంలో ఏదైనా వస్తువుని బట్టి కానీ, మనిషిని బట్టి కానీ, ఏదైనా ఒక విషయాన్ని బట్టి కానీ మన సంతోషం ముడిపడి ఉంటే ఆ సంతోషం ఎల్లప్పుడూ మనకు ఉండదు. అయితే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలంటే, మన సంతోషం ఎవరిని బట్టి ఉండాలంటే, యెహోవాను బట్టి, అనగా ప్రభువుని బట్టి మాత్రమే మనం సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేదు. కొన్ని మనకు వస్తాయి, కొన్ని పోతుంటాయి. కొన్ని మనకుంటాయి, కొన్ని మనకుండవు. కానీ ఈ లోక యాత్రలో ఎన్నో మార్పులు, చేర్పులు మన జీవితంలో జరుగుతాయి. కానీ ఈ లోకంలోకి పంపించిన దేవుడు మనతోనే ఉంటాడు. ఈ లోకం నుంచి పోయిన తర్వాత కూడా దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే సమాప్తి వరకు, ఆ తర్వాత కూడా మనతో ఉండే దేవుడు. కాబట్టి ఆయన్ని బట్టి మాత్రమే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండగలగాలి. అంతేగాని ఇంక ఏరే వాటిని బట్టి సంతోషించే వారిగా మనం ఉన్నట్లయితే మన సంతోషము ఎల్లప్పుడూ నిలకడగా ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అల్పమైనవి. ఈ అల్పకాల వాటిని బట్టి మనము సంతోషించే వారిగా ఉంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేము. కాబట్టి ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? అయితే అలా ఉండాలనుకుంటే మాత్రము నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని ఏటిని బట్టి నువ్వు సంతోషించే బిడ్డగా కాకుండా, ఈ లోకంలో ఉన్నవి ఏవైనా నీకు ఉన్నా సరే, లేకున్నా సరే, ఏమైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు కల్వారి శిలువలో ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఆయన నీకు కాపుదల, భద్రత, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన నీ పరిస్థితులు ఏవైనా ఏ విధంగా ఉన్నా నిన్ను బ్రతికించి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను మరవడు, విడవడు. నిత్యము నీతో ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి అందుని బట్టి ఏ రోజు కూడా దేవాది దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలే కానీ, ఇంక ఏదే వాటిని బట్టి నువ్వు సంతోషపడే ఆ యొక్క అల్పమైనటువంటి జీవితం ఉన్నట్లయితే ఆ సంతోషం నీకు ఎనకడగా ఉండలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా మనకు అల్పమైందే. ఒక దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు. ఆ శాశ్వతమైనటువంటి దేవుడిని బట్టి మాత్రమే ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉండాలి. అది స్థిరమైన, బలమైన, శక్తిగల సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు మనలో నుంచి తీసేయలేరు. ఏది మనలో నుంచి తీసేయలేదు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు మనతో ఉంటాడు కదా! ప్రభు ఎప్పుడు మనకు సహాయం చేస్తుంటాడు కదా! అందుని బట్టి ప్రభువుని బట్టి మాత్రమే మనం సంతోషించాలి. లేదు, ఎవరైనా నాకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను. లేదు, నాకు ఒక మంచి ఆహారం దొరికింది కాబట్టి దాన్ని బట్టి నేను సంతోషిస్తాను అని మనం అనుకోకూడదు. ఒకవేళ సంతోషం కలిగించొచ్చు. అది మన శాశ్వతమైన సంతోషం కాదు. మన శాశ్వతమైన సంతోషము ఎక్కడ దాగి ఉందంటే మన దేవుడైన యెహోవాలోనే దాగి ఉంది. ఆయనే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మనకిచ్చేవాడు. ఎప్పుడు మనం ఆయన ఎతుకుతామో, ఆయన సన్నిధిలో మనం గడుపుతామో, ఆయనతో మనం నడుస్తామో, అప్పుడు పరిపూర్ణమైన సంతోషం, ఆనందాన్ని దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు కలగజేసి, ఆస్వాదించి, నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ కృపను బట్టి మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజా, అయ్యా,
సంతోషము ప్రతి ఒక్క మనిషికి కావాలి. అయితే ఆ సంతోషం లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని ఉండకూడదు. ఆహారం తిన్నప్పుడే సంతోషం ఉంటది. ఒక వస్త్రం యేసుకున్నప్పుడే సంతోషం ఉంటది. డబ్బు మా చేతిలో ఉన్నప్పుడే సంతోషం ఉంటది. ఇదిగో ఈ లోకంలో ఏదైనా మాకు అందుబాటులో ఉన్నప్పుడే సంతోషం ఉంటది. లేకపోతే మాకు దూరమైతే సంతోషం ఉండదు. కాబట్టి నువ్వు ఎప్పుడు మాతో ఉండేవాడు కాబట్టి, నిన్ను బట్టి మాత్రమే మేము సంతోషించేవాళ్ళుగా, నిన్ను బట్టి మాత్రమే మేము ఆనందించేవారిగా, మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఉండటానికి సహాయం చేయండి. ప్రభా! మీ దాసుడు ఆ రోజు చెప్పాడు. ప్రభువుని బట్టి సంతోషించండి. ఆయనందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని మీ దాసుడు ఎన్నాడో చెప్పాడు. కానీ మేము అల్పమైన వాటిని సంతోషంగా అనుకొని, వాటి వైపు వెరుగుతుతూ, వాటి కోసం ప్రయాసపడుతూ, అవి మాకు అందలేదని, అవి మాకు దొరకలేదని, వాటిని మేము పొందలేదని ఒకసారి దుఃఖపడుతుంటాం. కానీ అవన్నీ అల్పకాలమైనటువంటివే. కానీ మాకు శాశ్వతమైన దేవుడివి, శాశ్వతమైన ప్రభువువి, నిత్యము మాకు భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, మాతో ఉండగలిగిన, మాతో ఉండే దేవుడువు నువ్వొక్కడివే కనుక, నిన్ను బట్టి మాత్రమే మా సంతోషం ముడిపడులాగున, మా సంతోషం ఎల్లప్పుడూ ఉండులాగున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీ సంతోషం, నీ ఆనందం మాకెప్పుడు ఉండాలి తండ్రి. మాకెప్పుడు ఉండాలి. మేము కుంగిపోయే వాళ్ళుగా, దుఃఖపడిపోయే వాళ్ళుగా కాకుండా, నిన్ను బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎవరు మమ్మల్ని చూసినా, ఏంది నీ సంతోషానికి కారణం? నువ్వంత సంతోషంగా ఉంటావే అంటే, అది నీవే అయ్యుండాలి ప్రభా! అది నిన్ను బట్టే అయ్యుండాలి ప్రభా! అయ్యా! నీ ద్వారానే మేము అంత సంతోషంగా జీవించగలగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలున్నాయి. అయి తాత్కాలికమే. నిజమైన సంతోషం ఇచ్చే దేవుడివి నీవే కనుక, నీ ఆత్మ ద్వారా మీరు సహాయం చేసి, నడిపించి, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నాయనా, వీళ్ళందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలో, ప్రతి ఒక్కరిలో నాయనా మీరు సహాయం చేయండి. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి శత్రు కార్యాలు, ఎలాంటి సుదూర శక్తులు, మంత్రశక్తులు, సాత్విక శక్తులు, షిల్లంగ్ శక్తులు, ప్రతి విధమైన దురాత్మ సంబంధమైనటువంటి క్రియలు, కార్యాలన్నీ కూడా నీ ప్రజల మీద కానీ, సంఘం మీద కానీ, పరిచయం మీద కానీ ఎక్కడా ఉండటానికి వీల్లేదు. వాటన్నిటిని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రభా, మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక బలమైన నీ కార్యాన్ని, ఒక బలమైన నీ సహాయాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మీరు మేలు చేయండి. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో నువ్వు కార్యాలు చేయమని, నా నామానికే మహిమ తెచ్చుకుని, అయ్యా, నీ ఆలోచనతో, అయ్యా, నీ చిత్తంతో ప్రతి బిడ్డకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, పనిబాటల్లోనూ, బిడ్డల చదువుల్లోనూ, రాకపోకల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నీ కృప సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఏ వ్యాపారం చేసుకుంటున్నారు, ఏ ఉద్యోగం చేసుకుంటున్నారు, ఏ చేతి పనులు చేసుకుంటున్నారు, ఏ చదువులు బిడ్డలు చదువుతున్నారు, వాటన్నిటిలో బిడ్డలకి నువ్వు తోడు నీడగా ఉండి, అయ్యా, నీ యొక్క అభివృద్ధిని కలగచేయమని, నీ ఆశీర్వాదం కలగచేయమని, ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యా కుటుంబ సభ్యులందరినీ కూడా నువ్వు కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల్లో నుంచి నీ ప్రజలను పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాను. పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ ప్రజలకు మేలు చేయమని, బహుగా దీవించమని, ఏ సంఘాలను విస్తరింపు చేయండి. గురు సంఘం, వెల్లుడి సంఘం, బ్రాంచ్ సంఘాలను తరగతుల విషయాలు పరచండి, విస్తరింపు చేయండి. గొప్ప కార్యాలు నీ నామలో జరిగించి అనేక మంది ప్రజలు అయా నీ సన్నిధికి రావటానికి, రక్షించబడి నీ రాజ్యంలో వారసులుగా చేరటానికి నీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రాజా, నువ్వు సహాయం చేయి. నాకెవరున్నారు తండ్రి? నిశ్చయంగా నువ్వు సహాయం చేయండి. నిశ్చయంగా నువ్వు ప్రోత్సహించండి. నిశ్చయంగా నువ్వు కార్యాలు చేయండి. నీ నామను అత్యధికంగా మహింపరచుకుని నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ అన్ని విషయాల్లో మా ప్రార్థన ఆలకించేవని నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే
అత్యధికంగా నువ్వు సహాయం చేస్తున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.